రాజకీయాల్లో మొండితనం ఫ్యాషన్ గా పనిచేస్తోంది. అయితే అది కొద్ది రోజులు మాత్రమే. ఎన్టీఆర్ విషయంలో ఆయన మొండితనం పార్టీ పెట్టిన తొలినాళ్లలో పనిచేస్తుంది. కానీ అదే మొండితనం పార్టీ ఎమ్మెల్యేలను దూరం చేస్తుంది, తిరుగుబాటుకు కారణమైంది. ఇప్పుడు జగన్ విషయంలో అదే వైఖరి కనిపిస్తోంది. మొండితనంతో కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్లి వైసీపీని ఏర్పాటు చేశారు, అధికారంలోకి రాగలిగారు. అయితే ఇప్పుడు మరోసారి గెలిచేందుకు మొండితనం ప్రదర్శిస్తున్నారు. మీరు అవసరం లేదన్నట్టు ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్నారు. ఇది తప్పకుండా చేటు తెచ్చి పెడుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. తన రాజకీయం కోసం మమ్మల్ని బలిపశువులుగా మార్చారని జగన్ పై ఎమ్మెల్యేలకు కోపం ఉంది. దేవుళ్లకు కోళ్లు, జంతువులను బలి ఇచ్చే సందర్భాల్లో నోట్లో నీళ్లు పోస్తారు. కానీ జగన్ మాత్రం బలి పెట్టే కోళ్లు, జంతువులకు ఇచ్చే మర్యాద కూడా ఇవ్వడం లేదని టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అవమానంగా భావించి వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు, పక్క పార్టీలోకి వెళ్తున్నారు. ఇదో నిరంతర ప్రక్రియగా మారింది. ప్రజల్లో ఒక రకమైన గందరగోళం నెలకొంది. ఎన్టీఆర్ విషయంలో కూడా ఇటువంటిదే చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు. పార్టీలో లక్ష్మీపార్వతి పెత్తనం అధికమైంది. అటు ఇద్దరు అల్లుళ్లు అధికార కేంద్రాలుగా మారిపోయారు. అప్పటికే పార్టీపై చంద్రబాబు పూర్తి పట్టు సాధించారు. అతని కోసం వేచి చూస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ మాట్లాడకపోవడం, కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం వంటి కారణాలతో చంద్రబాబు స్ట్రాంగ్ అయ్యారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా అదే కాంగ్రెస్ సాయంతో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అటు పార్టీని సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. అయితే చంద్రబాబుది వెన్నుపోటు అన్నారు, ఎన్టీఆర్ది స్వయం కృతాపమన్నారు. ఎవరికి తోచింది వారు విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు జగన్ విషయంలో జరుగుతున్నది కూడా అది. టికెట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది జగన్ ఇష్టం. కానీ చేజేతులా రాజకీయంగా నష్టం చేసుకునే పని ఎందుకు పాల్పడుతున్నారనేది ప్రశ్న.